పరిస్థితి పూర్తిగా ఎత్తిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా ఈడీకి ఆధారాలు దొరికిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఢిల్లీకి హుటాహుటిన పోయి ఢిల్లీ పెద్దలు కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి ఈడీ జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడా, అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక మన 420 ముఖ్యమంత్రి జలగన్న గురించి మనందరికీ తెలుసు. ఈ నీచమైనటువంటి వ్యక్తి నీచమైనటువంటి పనులు చేయటం, వాటి మీద ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఇది తప్పితే వీడి బతుక్కి 4 సంవత్సరాల 11 నెలలు పీకింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని 420 ఫ్రాడ్ పనులన్నిటికి కూడా మూలం ఎక్కడయ్యా ఉంటుందా అంటే అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 420, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఫ్రాడ్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డెకాయిట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని జైల్లో చెప్పకూడదని ఆ తర్వాత బెయిల్ మీద 10 సంవత్సరాలుగా బయట తిరుగుతూ కోర్టుకు కూడా హాజరవున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే 420కి డెకాయిట్లకి భారతదేశం మొత్తం ఎవడున్నాడు రా, మనం ఎవరితో కలిస్తే డెకాయిట్ పనులు చేయొచ్చు, మనం ఎవరితో పడితే తప్పుడు పనులు చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డితో ఈజీగా అర్థమైపోతుంది. అందుకే మొత్తం స్క్రాప్ అంతా కూడా ఇతరకే వస్తుంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, మనందరికీ తెలుస్తుంది. నిన్న రాత్రి హుటాహుటిన ఈడీ ఆయన అదుపులోకి తీసుకుంది. అదేవిధంగా అతని ఇల్లు మొత్తం కూడా సోదాలు చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకుంది. గత వారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కేసీఆర్ గారి కుటుంబం, కవిత కూడా సన్నిహితమైనటువంటి వ్యక్తే. సరే, అది వేరే విషయం అంటారు, వేరే విషయం ఎందుకు బొచ్చో వీళ్ళు వాళ్ళు ఎలకతమ్మ ఫులే అని చేసుకొని కదా డెకాయిట్ పనులు చేసింది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి కేసీఆర్ అనుకో కవిత అనుకో సహకరించారు కదా. సరే, అందులో భాగంగానే వీళ్ళిద్దరం ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం మనందరికీ తెలుసు, బీఆర్ఎస్కి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి. అయితే కవిత అరెస్టు సందర్భంలో సేకరించినటువంటి ఆధారాలు, ఏదైతే డాక్యుమెంట్లు, కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉన్నట్టుగా, ఏదైతే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ నుంచి తెలంగాణకి తీగలాగితే మధ్యలో ఆంధ్రప్రదేశ్లో డొంక కదిలింది. జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. కవిత విషయంలోనే వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు, ఏదైతే సౌత్ సిండికేట్ ఉందో, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లిక్కర్ సిండికేట్ ఉందో, అందులో ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక ఎంపీ చాలా కీలకమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి A1 అయితే దొంగ కేసుల్లో ఏటీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి అల్లుడు శరత్చంద్రరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అప్రూవర్గా మారాడు, ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, అది వేరే విషయం. అయితే ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ అయినప్పుడే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా విచారణకు వస్తారు, కనీసం అరెస్ట్ చేయకపోయినా అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వయంగా, సరే ఈ డెకాయిట్ కూడా ముఖ్యమంత్రి, ఆ పదవికే కలంకం తెచ్చినటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి, ఇది మనందరికీ తెలుసు. అధికారంలోకి రావడానికి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, డబ్బు పెట్టి, అనేక రకాలైనటువంటి ప్రలోభాల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ దౌర్భాగ్యపు వ్యక్తి కనీసం ప్రజలకేమీ చేయకుండా హింసించి, వేధించి, చిల్లర పనులన్నీ చేశాడు. అయితే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంతకంటే తప్ప. నిజంగా కేజ్రీవాల్ గారు ఒక పోరాటం చేసి కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇతను శవాల మీద పేలాలు ఏరుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇదే మేము కొత్తగా చెప్పాలి, మీ అందరికి కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ గారితో ఇతని కన్వర్జేషన్స్, మధ్యలో మధ్యవర్తుల ద్వారా కానివ్వండి, లేదంటే ఏదైతే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు ఏవైతే జరిగాయో వీటిల్లో కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్న రాత్రి అంతా కూడా విచారించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. ఈ విచారణలో భాగంగా సంచలనమైనటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల దగ్గర నుంచి అక్కడికి డబ్బెట్టడం, అక్కడ లిక్కర్ సిండికేట్లో జగన్మోహన్ రెడ్డి బినామీలందరూ కూడా భాగమవటం, ఢిల్లీలో వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకోవటం, జగన్మోహన్ రెడ్డితో కేజ్రీవాల్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఈడీకి దొరికిపోవడంతో ఇప్పుడు ఈడీ అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారి పర్మిషన్ ఉండాలి. సరే, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అదంతా కథ వేరు, బట్ మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గవర్నర్ ఉన్నారు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే వర్తిస్తుంది. ఆయన డెకాయిడ్ పనిచేసి ఈడీఓ, సిబిఐ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు, అది వేరే విషయం. బట్ అరెస్టు దాకా వస్తుందా, మరి ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి విచారిస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి విచారణకి కవిత గారిని పిలిచినట్టు ఢిల్లీకి రమ్మంటారా, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంటారా, లేదంటే అదుపులోకి తీసుకున్నాక విచారిస్తారా, అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది? సరే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న సైజు మ్యాటర్, కానీ అంతకంటే ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, సొంత బ్రాండ్లు ఉన్నాయి, సొంత డిస్టిలరీలు ఉన్నాయి, వేలాది కోట్ల రూపాయలు సంవత్సరానికి దోచుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలు 4.5 సంవత్సరాల్లో దోచుకొని
ఈ డబ్బంతా విదేశాలకు పంపించుకొని ఏదైతే విషపూరితమైనటువంటి మద్యం, అందులో హానికారకమైనటువంటి అన్నీ కూడా అందులో కలిపేసి స్టెరాయిడ్స్ ఏమేమో డ్రగ్స్ వ్యవహారం స్వచ్ఛంగా డ్రగ్స్ దొరికినాయి వైజాగ్లో 25,000 కేజీలు. ఈ డెకాయిడ్ పనులన్నిటికీ మూలం ఆంధ్రప్రదేశ్ అవుతుందంటే వీటన్నిటి వెనక ఉన్నది డెకాయిట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అవడంతో ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతాడనేటువంటి వార్త ఢిల్లీ స్థాయిలో చక్కర్లు కొడతా ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద సైజు ఉంది, దాని మీద విచారణ జరగాలి. ప్రభుత్వం మారిన తర్వాత కరెక్ట్గా 2 నెలల్లో ఆంధ్ర లిక్కర్ స్కామ్ మీద విచారణ జరుగుద్ది. ఇందులో వేరే రాష్ట్రాల్లో ఎవ్వరు అరెస్ట్ అవ్వరు. కేవలం జగన్మోహన్ రెడ్డి, తనకు సహకరించినటువంటి అధికారులు, తనతో ఉన్నటువంటి కొంతమంది 420 పారిశ్రామికవేత్తలు, కొంతమంది వైసీపీ నాయకులు మాత్రమే ఆ కేసుల్లో ఇరుక్కుపోయి అరెస్ట్ అవుతారు.